అన్నా, ఇక్కడొక ప్రాథమిక విద్యాలయం ఉందంట. అది ఎక్కడుందో మీరు చెప్పగలరా? ఇలా ఇక్కడి నుంచి కుడివైపు. మాకు తెలీదు. విద్యాలయాలతో మాకేం సంబంధం ఉంటుంది? నేనెప్పుడు విద్యాలయానికి వెళ్ళలేదు, అలాగే నా భర్త కూడా వెళ్ళలేదు. మీరు ఇంకెవరినైనా అడగండి, వాళ్ళే మీకు చెప్తారు. అలాగే, ధన్యవాదాలు. కానీ దారి చెప్పడం వల్ల ఏమైపోతుంది? గతం మొత్తం మర్చిపోండి. మీరు మీ జీవితాన్ని కొత్త పద్ధతిలో ప్రారంభించాలి. ఈ రమా ఇంకా భీమ్ ఎక్కడికెళ్తున్నారు? ఆగు రమా! అమ్మా, గోలు, పంకజ్, ఇన్ని రోజులుగా నేను ఏ పని చేయలేకపోయానో ప్రచండదేవ్ గారు ఇలా చిటికలో చేసి చూపించారు. అద్భుతం. రండి రండి, తీసుకోండి, మిఠాయి తీసుకోండి. సంతోషించాల్సిన రోజు. ఏమైంది? అసలు ఏం జరగలేదని అడగండి. భీమ్రావ్ ఇంకా వాడి భార్య రమాబాయ్ ఇద్దరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఇక జీవితమంతా తిరుగుతూనే ఉంటారు. తీసుకోండి. అదే జరగకుండా ఉండాలి. వాణ్ణి వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఎందుకు? కానీ వాణ్ణి వెతకాల్సిన అవసరం ఏముంది? ఎటైనా వెళ్ళినా తిరిగినా దానికి మనకు ఏం సంబంధం చెప్పండి? ఒకవేళ చెట్టుని వేర్లతో సహా నరికి వెయ్యకుంటే అది మళ్లీ మొలకెత్తుతుంది. ఎందుకంటే భీమరావు ఎక్కడికెళ్ళినా మన జాతిని అలాగే ధర్మాన్ని కూడా దూషిస్తూనే ఉంటాడు. అందుకే వాడు ఇక్కడ మన కళ్ళెదురుగానే అంతమవడం చాలా ముఖ్యం. వెళ్ళండి, ఆ భీమరావును వెతకండి. వాణ్ణి పట్టుకుని మళ్ళీ అదే ఇంటికి పంపించండి. వెళ్ళండి. ఆ భీమరావు యొక్క భావాలను ఏమాత్రం నాశనం చెయ్యక తప్పదు. మీరు నాకు ఎప్పుడు విరుద్ధంగానే ఆలోచిస్తారు. అందుకే కదా, అందుకే ఈ రోజు వరకు నువ్వు ఆ భీమరావును ఏమీ చెయ్యలేకపోయావు. ఎంత మంచిగా అనిపిస్తుందో కదా అత్తయ్య. ఈరోజు ఈ ఇల్లు మొత్తం మనదే. ఆ భీమ్రావు లేడు, అలాగే రమ లేదు. లేదంటే వాళ్ళిద్దరు ఎప్పుడూ ముద నష్టాన్ని వ్యాపింపజేస్తారు కదా. నీకు తెలుసా లక్ష్మి, ఈ ఇంటి పెద్ద కొడుకు బాల తనెప్పుడో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఈ చిన్న కొడుకు భీమ్, అతను కూడా వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ద్వితీయ పుత్రుడు ఆనంద్. మేమంతా పోయిన తర్వాత ఈ ఇల్లు నీదే అవుతుంది. ఈ ఇల్లు నీకు కూడా దక్కదు లక్ష్మి. ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఏది ఉండదు. ఈ ఇల్లు గాని ప్రపంచం గాని మనం కూడా ఉండం. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. ఇక ఈ వదిన మనసులో మనిద్దరి మీద ఏ ద్వేషం ఉందో అదెవరైనా తొలగిస్తే బాగుండు. అప్పుడు ఆవిడ ప్రశాంతంగా ఉంటుంది, మనల్ని ఉండనిస్తుంది. దానికి చాలా ఆలస్యమైపోయింది జీజాబాయ్. ఇప్పుడు చనిపోయినా కూడా
కేవలం ఒక్క విషయంలోనే బాధగా ఉంటుంది. నాకు ఆడబడుచువు నువ్వని. ఆపు పిన్ని, చాలు. మీరింకొక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. అన్నట్టు పిన్ని, నాకు కూడా బాధగానే ఉంటుంది. ఎప్పుడు మీ ప్రేమ రమా మీదే ఎక్కువ ఉంటుంది, అలాగే నా మీద ఎప్పుడు తక్కువ ఉంటుంది. సరే, ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, మీరు ముసలి వాళ్ళైపోయారు. కానీ నా ముందు నా జీవితం మొత్తం అలాగే ఉంది. అందుకే ఈ చావడం గురించి మీరు నా ముందు మాట్లాడకండి, సరేనా? అలాగే మూడో విషయం కూడా మీరు వినండి. మీరు మర్యాదగా హద్దుల్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండడం నేర్చుకోండి. అప్పుడు అది మీకే మంచిదవుతుంది. లేకపోతే ఏదో ఒక రోజు మీ ఊతకర్రల్ని లాగేశానంటే మీరు నడవడానికి కూడా పనికి రాకుండా పోతారు. కొత్త తరం కదా, నాలాగా అన్ని సహిస్తూ ఉండలేదు. అందుకే మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. లేకపోతే ఇలా అవమానించబడ్డం నేర్చుకోండి. వదినా, చూడండి, భీమ్ కారణంగా ఇక్కడున్న మన ప్రతి ఇంట్లోని సరుకులు వాళ్ళ దొంగిలించుకుపోయారు. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించేవాళ్ళం, బియ్యం తెచ్చుకునేవాళ్ళం. అవి మొత్తం దొంగిలించుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడేం తినాలి? ఏం లేదు, నీళ్లు తాగుదాం, గాలి తిందాం, ఆ భీమ్ పేరు తలుచుకొని నిద్రపోదాం, అంతే. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. వాళ్ళసలు మన ఇంటి ధాన్యం అయితే తినలేరు, మరి ఎందుకు ఎత్తుకెళ్ళిపోయినట్టు? అయ్యో జోకు అన్నా, ఈ పెద్ద జాతి వాళ్ళ అంటరాన్ని తనమంతా కేవలం మన ముందు మాత్రమే ఉంటుంది. వెనకాల అందరూ కలిసి పంచుకొనే తింటారు. వాళ్ళు ముందుకొచ్చినప్పుడు అప్పుడే వాళ్ళ గుర్తొస్తుంది. అలాగే మనకు కూడా గుర్తు చేస్తారు, వాళ్ళు పెద్ద జాతి వాళ్ళని, అలాగే మనం చిన్న జాతి వాళ్ళమని. ఇంతకీ చిన్న జాతి వాళ్ళ నుంచి ఏ సరుకులైతే తీసుకొచ్చామో వాటిని ఏం చేద్దాం? అరే, ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పు? సరుకులన్నీ కడిగి ఆరబెట్టి తినేద్దాం. ఈ నష్టం మొత్తానికి మూలం భీమ్ రావే. తన కారణంగానే మీ సామాను, సరుకులు అన్ని దొంగిలించారు. ఇప్పుడు ఎవరికి మేలు జరిగింది? మేలు జరిగింది ఆ పెద్ద జాతి వాళ్ళకే. కానీ అందరూ ఇదే అంటారు కదా, భీమ్ మన జాతి కోసం పోరాడతాడు, ఆలోచిస్తాడు అని, తను మన నాయకుడు అని. భీమ్రావ్, భీమ్రావ్, భీమ్రావ్ ఉండేది ఇక్కడేనా? ఈరోజు ఉదయం దాకా ఇక్కడే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఉండడం లేదు. ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడో మాకేం తెలుసు, మీరే స్వయంగా వెళ్ళి వెతుక్కోండి. ఇంతకీ భీమరావుతో ఏం పనుంది మీకు? తన పేరు మీద మనీ ఆర్డర్ వచ్చింది. ఏం ఆర్డర్? మనీ ఆర్డర్ అంటే డబ్బులు. అరే, మీరు పూర్తిగా సరైన చోటుకి వచ్చారు. ఇది భీమ్రావ్ ఇల్లే. ఆయన ఏదో పనుందని బయటకెళ్ళాడు, మీరు నాకిచ్చేయండి. కానీ మనీ ఆర్డర్ ఎవరి పేరున వస్తుందో వాళ్ళకే ఇవ్వాలి. నేను చెప్తున్నాను కదా, ఇది భీమ్రావ్ ఇల్లే. నేను తనకు వదినను. నాకిచ్చేయండి. ఏంటి, మీకు రాసివ్వాలా లేక మీ ఆఫీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాలా? వద్దు కదా. ఆయన ఈరోజు పొద్దున తను నాకు చెప్పాడు, తనకేదో ఏమన్నారు మీరు? మనీ ఆర్డర్ అదొస్తుందని. అందుకే నాకిచ్చేయండి. ఇవ్వండి. మీరంతగా ఏం ఆలోచిస్తున్నారు? ఇవ్వండి, నేను భీమ్ వాళ్ళ అమ్మని. ఇక్కడ వేలిముద్ర వేయండి. ఇక్కడ
పదండి అత్తయ్య. ఇందులో ఏం రాసుంది? ఏ దీపక్, ఇలా రా. అరే తొందరగా రారా. త్వరగా రా. పిల్లి నడక నడుస్తూ ఉంటాడు. ఇందులో ఏముందో కొంచెం చదివి వినిపించు. త్వరగా చదువు. భీమ్ నీకిదే నేర్పించాడుగా. చదవరా. భీమన్య కాలేజీలో ఒక పరీక్ష రాశారు. ఇక అందులో ఆయనకి ప్రథమ స్థానం పొందారు. ఇక ఈ డబ్బులు దానికి సంబంధించినవే. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఇదిగో, ఇది కూడా తీసుకో. వెళ్ళు. అత్తయ్య, తను భీమరావుకు చూపిస్తాడు. ఇప్పుడు వెళ్ళు. చూసావా జీజాబాయ్, మేం చెప్పింది తప్పు కాదు. భీమ్రావ్ మనందరికీ నాయకుడే. ఇక్కడున్న వాళ్ళందరిలోకి తనొక్కడే చదువుకున్నవాడు, అందరికంటే తెలివైనవాడు. నువ్వన్నది పూర్తిగా నిజమే పులియా. ఈ రోజు ఏ డబ్బులొచ్చాయో అవి తనకొచ్చిన బహుమతే. అయితే వెళ్ళు మరి. భీమ్నే భోజనం అడిగి తిను. అదొదిలే. నీకు జాతర చూడాలనుందన్నావు కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నాయి. నిన్ను జాతరకి నేను తీసుకెళ్తాను. పిన్ని, ఇప్పుడేంటి, మీరు ఈ డబ్బులు భీమరావుకి ఇవ్వడానికి వెళ్తారా? లేదు. మనసులో డబ్బు మీద ఆశ పుట్టుంటుంది, అంతేనా? కాదు, మీ అన్నయ్యకి ఇస్తారు. ఎందుకంటే మేము డబ్బులు ఖర్చు పెడతాం కదా కదా. నేను మీ ఇద్దరు లాంటి దాన్ని కాను. మరి ఈ డబ్బుల్ని ఏం చేస్తారు? తీసుకోండి. మీరేం చేస్తున్నారు? తీసుకో. వెళ్ళు. వెళ్ళి అందరి కోసం సరుకులు తీసుకురా. ఈ డబ్బులతో ఎన్ని సరుకులు వస్తాయంటే ఇక్కడున్న అన్ని ఇళ్లలో 5-6 రోజులకు సరిపడా సరుకులొస్తాయి. మిగతాది తర్వాత చూసుకుందాం. వెళ్ళు. పిన్ని, మీరు ఈ డబ్బులు ఇలా ఎలా వాళ్ళకిచ్చేస్తారు? వాటి మీద వాళ్ళకి హక్కుంది. మీరు నాకు ఇచ్చేయండి. ఏంటి హక్కెందుకు లేదు? భీమ్ కారణంగానే మా అందరి సరుకులు దొంగిలించుకెళ్లారు. ఇప్పుడు తన డబ్బులతోనే సరుకులు తెచ్చుకుంటాం. అలా అంటే ఎలా? డబ్బు కాజేయడానికి పద్ధతి మీకు సరైందా? సరైన పద్ధతి ఎందుకు కాదు? మీరా గారు చెప్పింది నిజమే. ఈ డబ్బుల మీద మా అందరికీ హక్కు ఉంది. మా అందరికీ. మాకు కూడా హక్కు ఉంది. అవును, మా అందరికీ హక్కుంది. ఖచ్చితంగా ఉంది. అవును, మా అందరికీ హక్కుంది. మీరిద్దరూ ఏమాత్రం ఆందోళన పడకండి. నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. ఇక్కడ మీరిద్దరూ కొన్ని రోజుల పాటు ఉండండి. ఈ ఇల్లు పూర్తిగా చివర్లో ఉంటుంది. ఇక్కడ మీ ఇద్దరిని ఎవ్వరూ గుర్తుపట్టలేరు. చూడండి, నాకిలా దాక్కొని ఉండాలని లేదు. మీరు రమకు నచ్చ చెప్పండి, తను ఒప్పుకోవడమే లేదు. రమ చెప్పింది నిజమే. వజ్రాన్ని భద్రంగా దాచుకోవాలి. అది నిజమే. నువ్వు ఈ సమాజానికి వజ్రానివి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఏదైతే సరైందనిపిస్తుందో నేను అదే చేస్తాను. అది మీకు ఇష్టమున్నా లేకపోయినా. సరే,
ఆ సరుకుల్లోంచి మాకు కూడా ఒక భాగం ఇవ్వాలి. ఆ, ఇది 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 సరైంది. ఇది బాగుంది. చూసావా, భీమ్ కేవలం కష్టాన్నే ఇచ్చి వెళ్ళలేదు, కాని వెళ్తూ వెళ్తూ అందరి కోసం మంచి పనే చేసి వెళ్ళాడు. ఈరోజు మీరందరూ వాణ్ణి మీలో భాగం అనుకోలేదు, ఇక్కడి నుంచి పంపించేశారు. కాని వాడి డబ్బుల మీద హక్కు సాధించడానికి అందరూ వచ్చేశారు. ఒక్కరోజు ఇదే భీమ్ మీద తమ హక్కు సాధించడం కోసం మీరందరూ పోరాడతారు. చూస్తూ ఉండండి, మా భీమ్రావ్ అంబేద్కర్ కోట్ల మందికి చెందినవాడవుతాడు. కోట్ల మందికి చెందిన వాడిని తర్వాత చూసుకో. కోట్ల మందికి చెందిన వాడిని తర్వాత చూసుకో. ముందుగా వాడు ఎక్కడున్నాడో చెప్పు. అమ్మా రమా, ఈ డబ్బు తీసుకో. వద్దమ్మా, ముందే మీ దగ్గర అప్పు తీసుకున్నాను, నేను ఇంకా తీసుకోలేను. చూడు తల్లి, ఇవి అప్పుగా కాదు. భీమ్ ఎలా అయితే ఇతరులకు ఎంతో మంచి మాటలు చెప్పి ఆలోచించుకోవడానికి సహాయం చేస్తాడు గదా, అలాగే నేను నీకు చేస్తున్నాను. తీసుకో, ఇవి తీసుకో. తీసుకో. భీమ్, ఈ నల్ల మేఘాలు కమ్ముకోవడం వల్ల సూర్యుడు ఏమీ అస్తమించడు. ఈ మేఘాలు కూడా తొలగిపోతాయి. అలాగే నువ్వు మళ్ళీ నీ ఆలోచనలను ఇతరులకు పంచగలుగుతావు. మీరిద్దరూ కొన్ని రోజుల పాటు ఈ గదిలో ఉండటమే మంచిదవుతుంది. కొంపదీసి ప్రచండితే మనుషులు రాలేదు కదా? మీరిద్దరు దాక్కోండి, నేను చూస్తాను. దాక్కోండి. మీరిక్కడ దాక్కోండి. ఎవరు మీరు? నాకు ఎదురుగా కిరాణా దుకాణం ఉంది. చాలా రోజులుగా ఈ ఇల్లు మూసుంది. ఈరోజు తెరవడం చూసి అడుగుతున్నాను. అవును, మేము అద్దెకు తీసుకున్నాం. నా పేరు రుక్మిణి, మా వారి పేరు బీకు. మేమిద్దరం భార్యాభర్తలం. మీరిక్కడే దొరకడం మంచిదైంది. మీకు కిరాణా దుకాణం ఉంటే అక్కడి నుంచి సరుకులు తీసుకుంటాం. అలాగే, తప్పకుండా. ధన్యవాదాలు. సరే, ఇక నేను బయలుదేరతాను. ఇక నేను ఇక్కడికి రాలేను. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు కబురు పంపించండి, సరేనా? మీరు తప్పుడు చిరునామాకొచ్చారు. భీమ్రావ్ ఇక్కడుండడం లేదు. మీ అయ్యగారి ముందు పొగరు చూపించాడు, అందుకే మేమంతా తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం. మీరు వెళ్ళి మీ అయ్యగారికి చెప్పండి, ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అయ్యగారి ముందు ఇంకెప్పుడూ అలా చేయరని. ప్రచండదేవ్ గారు ఏం చెప్పారంటే భీమ్రావును వెతికి మళ్ళీ ఇదే ఇంటికి తీసుకురమ్మన్నారు. మా అమ్మ పేరు రుక్మిణి, అలాగే నాన్న పేరు భీకు. గుర్తు కూడా లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు చనిపోయారో. నేనెప్పుడూ అనుకునేదాన్ని, నేను కనీసం కొద్ది రోజులైనా నా అమ్మా నాన్నలతో ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. కనీసం అమ్మా నాన్నల పేర్లతో అయినా ఉండే అవకాశం దొరికిందిగా. అయినప్పటికీ ఇలా పేర్లు మార్చుకుని గుర్తింపును దాచుకుని ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. భీమ్రావ్ ఎక్కడున్నా సరే మేము వాడిని వెతికి పట్టుకుంటాం. మీరు ఒక విషయం తెలుసుకోండి, ఒకవేళ భీమ్రావ్ దొరక్కుంటే మీ అందరికీ అస్సలు మంచిది కాదు, గుర్తుంచుకోండి.
రండి రండి, తమాషా చూడండి. ఆకలికి బాధకి ఉన్న సంబంధాన్ని చూడండి. రండి రండి. మావయ్య, ఆయనకి నచ్చ చెప్పండి. ఆయన ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఏ వ్యక్తి ఇంటికొచ్చాడో తను మనిషి కాదు, రాక్షసుడు. ఇక రాక్షసులకు ఎప్పుడు ఇతరులను బాధ పెట్టడమే నచ్చుతుంది.